మీరు ఎప్పుడైనా సహస్రలింగాల దేవాలయం చూసారా? నేను కూడా ఇదే ఫస్ట్ టైం అండి చూడడం. ఎంత బాగుందో, నాకైతే చాలా బాగా నచ్చింది. ఆల్రెడీ వేములవాడ, కొండగట్టు దేవాలయాలు అయితే దర్శనం చేసుకున్నాం కదా. అదే దారిలో పలాస అనే ఊరిలో సహస్రలింగాల దేవాలయం అయితే చూసి తీరాల్సిన దేవాలయం అన్నమాట. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే. మీరెవరైనా ఎప్పుడైనా చూడకపోతే తప్పకుండా దర్శనం చేసుకోండి. ఎంట్రీలోనే వినాయకుడు, తర్వాత నందీశ్వరుడు అయితే దర్శనమిస్తున్నాడు. చాలా బాగుంది, నాకైతే ఫుల్ నచ్చింది. అండ్ ఇక్కడైతే టికెట్ కౌంటర్ ఉన్నదన్నమాట. 10 రూపీస్ ఇస్తే మనకి ఇక్కడ స్వామివారికి అభిషేకం చేయొచ్చు. అంటే చిన్న చిన్న రాగి కాయిన్స్ కూడా ఇస్తున్నారు. సో మనకి ఏదైనా కోరిక ఉంటే ఆ రాగి కాయిన్స్ తీసుకొని అందులో వేస్తే ఆ కోరిక నెరవేరుతుందని ఇక్కడ వాళ్ళ నమ్మకం అన్నమాట. సో నాకైతే ఆ ఎంట్రీలోనే ఎంత ఆహ్లాదకరంగా అనిపించిందంటే చాలా బాగా అనిపించింది. ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా శివరాత్రి రోజు ఎలా ఉంటుందో అనేసి అనిపించింది అనమాట. సో చూస్తున్నారు కదా, సహస్రలింగాలు నిజంగా కన్నుల పండగగా అనిపించింది. నాకైతే ఒకసారి మంజునాథ మూవీ అయితే గుర్తొచ్చింది అనమాట. అంత బాగా అనిపించింది. ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి, చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి. అసలైతే వేములవాడలో కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదండి. స్వామివారి దర్శనం ఓన్లీ ఎల్ఈడి టీవీలో చూపిస్తున్నారు కదా, అందుకోసమనే స్వామివారు మాకు ఇలా దర్శనం ఇచ్చారేమో అనిపించింది అనమాట. అంతేకాదండి, ఇక్కడ ప్రత్యేకంగా బ్రహ్మ, సరస్వతి, శివపార్వతులు, విష్ణుమూర్తి, లక్ష్మీదేవి విగ్రహాలు ఉంటాయండి. ఎంత బాగుంటాయో, చాలా బాగుంటాయి. అవైతే మేము దర్శనం చేసేసుకొని హారతి అయితే తీసుకున్నామన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇక్కడ ప్రత్యేకంగా మనమే శివలింగాలకైతే అభిషేకం చేయొచ్చు. చూస్తున్నారు కదా, ఇలా అందరం కూడా అభిషేకం చేస్తున్నాం అనమాట. ఒకవేళ మేము మాత్రమే వచ్చుంటే వేములవాడ, కొండగట్టు దర్శనం చేసుకొని వెళ్ళిపోయే వాళ్ళం అనమాట. పవన్ తీసుకొచ్చాడండి మమ్మల్ని అయితే ఇక్కడికి. నాకైతే ఫుల్ హ్యాపీగా అనిపించింది. తనే పవన్ అనమాట. సో తనే తీసుకొచ్చాడు. ఈ పలాస బాగుంటుంది అక్క అనేసి నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ పవన్, ఇంత మంచి ప్లేస్ని అయితే మాకు చూపించినందుకు. చూస్తున్నారు కదా, మీరు కూడా దర్శనం చేసుకోండి. నాకైతే ఫుల్ హ్యాపీగా అనిపించింది. మీకు ఎలా అనిపించింది